హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏబీ హౌసింగ్ నేచర్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు సాటర్డే ఎపిసోడ్ ఏం జరిగిందో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. నాగార్జున గారు వచ్చి ఆడియన్స్తో మాట్లాడతారు. థర్స్డే ఎపిసోడ్ ఏం జరిగిందో మనం చూసాం కదా, ఫ్రైడే ఏం జరిగిందో ఇప్పుడు చూద్దామని చెప్పి మన టీవీలో చూస్తారు. రీతు స్టోర్ రూమ్లో కూర్చొని చెఫ్ సంజయ్ మాట్లాడారు కదా, సెల్ఫిష్గా ఉంది నువ్వు చేసింది అని చెప్పి దాని గురించి ఆలోచిస్తూ బిగ్ బాస్తో మాట్లాడుతూ ఉంటుంది. నేను ఏం సెల్ఫిష్గా ఆడాను బిగ్ బాస్, నేను మా డాడీ షర్ట్ తీసుకోవాలనుకున్నాను, అందుకే శారీస్ సాక్రిఫైస్ చేశాను. నేను ఆల్రెడీ ఆమెకు హెయిర్ సాక్రిఫైస్ చేశాను కదా, శారీసే కదా అని సాక్రిఫైస్ చేశాను, దాంట్లో ఏం సెల్ఫిష్ ఉందని చెప్పి బిగ్ బాస్తో మాట్లాడుతూ ఉంటే బిగ్ బాస్ రీతు నీకు హౌస్లో చాలా ప్లేసే ఉంది, ఇక్కడ కూర్చోవాల్సిన అవసరం లేదని చెప్పగానే హౌస్ మేట్స్ అందరు రీతు ఎక్కడ అని చెప్తే స్టోర్ రూమ్లో ఉంది. స్టోర్ రూమ్ బయటకు వచ్చి ఏదో కవర్ చేయాలని చూస్తే బిగ్ బాస్ హౌస్ మేట్స్తో రీతు ఎప్పుడు డిఫరెంట్ స్టోరీస్ చెప్తూ ఉండిద్ది, నమ్మొద్దు అన్నట్టు బిగ్ బాస్ చెప్తారు. బిగ్ బాస్ హౌస్ మేట్స్కి ప్రమోషన్ టాస్క్ పెడతారు, ఊబర్ టాస్క్. ఈ టాస్క్ ఏమిటంటే గార్డెన్ ఏరియాలో ఒక ఆటో ఉంటుంది, ముందు కొన్ని కార్డ్స్ ఉంటాయి, దాంట్లో ఆటో ఉన్న బొమ్మ ఎవరికైతే దొరుకుతుందో వాళ్ళు ఫస్ట్ వచ్చి ఆటోలో కూర్చొని మ్యూజిక్ వినాలి. ఈ టాస్క్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ డెమాన్ పవన్కి ఆటో ఉన్న బొమ్మ దొరుకుతుంది. ఫస్ట్ డెమాన్ పవన్ ఆటోలో కూర్చొని మ్యూజిక్ వింటాడు, సెకండ్ సంజన, అలాగే థర్డ్ బర్నీ. ఈ టాస్క్ సంచాలకుగా దివ్య ఉంటుంది. విన్ అయిన డెమాన్ పవన్, సంజన అలాగే బర్నీ ముగ్గురికి గిఫ్ట్ హ్యాంపర్స్ ఇస్తుంది. గార్డెన్ ఏరియాలో సుమన్ శెట్టి అండ్ దివ్య ఇద్దరు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. దివ్య సుమన్ శెట్టితో లాస్ట్ వీక్ కెప్టెన్సీ కన్నడ టాస్క్లో నేను చెప్పిన స్ట్రాటజీ వేరే వాళ్ళు ఎవరైనా చేస్తుంటే మెచ్చుకునేవాళ్ళు, కానీ నేను చేయడం వల్ల దాన్ని నాకే బ్యాక్ ఫేర్గా చేసి నన్ను బ్యాట్ చేశారు, నాకు అసలు నచ్చలేదు అక్కడ. అలాగే భరణి అలాగే తనుజ ఇద్దరు బాండింగ్ నా వల్ల బ్రేక్ అయింది, నా వల్ల వాళ్ళు దూరం అయ్యారు అన్నట్టు బయట నుంచి వచ్చిన వైల్డ్ కార్డ్స్ అందరూ తనుజాకి చెప్పడం, తనుజ దాన్ని తన మనసులో పెట్టేసుకొని నన్ను నెగిటివ్గా చూసింది, అంతేగాని నేను వాళ్ళిద్దరి మధ్య బాండ్ బ్రేక్ చేయాలని ఎప్పుడూ అనుకోరని చెప్పి తనకు అనిపించింది సుమన్ శెట్టితో చెప్తుంది దివ్య. సుమన్ శెట్టి ఏం చేస్తాడు, ఎవరేం చెప్పినా తలుపుతూ కూర్చోవడం తప్ప సుమన్ శెట్టి ఏం మాట్లాడమే ఉండదు కదా హౌస్లో, కానీ ఎవ్రీ వీక్ ఎలివేషన్స్ మాత్రం హై లెవెల్లో ఉంటాయి. తను గేమ్ ఆడేది ఏదో కొంచెం ఉండిద్ది తప్ప తనకి ఎలివేషన్ మాత్రం 100% ఇస్తూనే ఉంటారు ఎవ్రీ వీక్. ఫ్రైడే ఏం జరిగిందో చూడటం కంప్లీట్ అవ్వగానే నాగార్జున గారు హౌస్లోకి వెళ్తారు, హౌస్ మేట్స్ అందరిని పలకరిస్తారు. అలాగే కెప్టెన్ అండ్ తనుజని కంగ్రాచులేట్ చేస్తారు. ముందుగా డెమాన్ పవన్ నుంచోపెట్టి ఆ రోజు తనుజ అంది కదా, నువ్వు నిజంగానే తనుజని మ్యాన్ హ్యాండింగ్ తోసావా అని చెప్పి అడుగుతారు. దానికి డెమాన్ పవన్, నేను జస్ట్ ముందుకి కమాండ్గా ముందుకు అన్నాను తప్ప నేను కావాలని మ్యాన్ హ్యాండింగ్ చేయలేదు, నేను ఫోర్స్ పెట్టి కూడా తోయలేదని చెప్తారు. అసలు నిన్ను ఎవరు ఆ పని చేయమంది అంటే క్వీన్ అండ్ దివ్య అని చెప్పి దివ్య కూడా చెప్తుంది, నేను చెప్పాను అంతేకాని తను ఫోర్స్గా అయితే తొయ్యలేదు, మామూలుగా వెళ్ళమని అన్నట్టే అన్నాడు, అక్కడ తనుజాకి అలా అనిపించింది అంతే అని చెప్పి దివ్య చెప్తుంది. అప్పుడు నాగార్జున గారు తనుజాని లేపి నీకు మ్యాన్ హ్యాండిలింగ్ అనాల్సిన అవసరం ఏంటి అని చెప్పి అడిగితే తను నిజంగా నన్ను ఫోర్స్గా తోసాడు సార్ అని చెప్తే వీడియో చూపిస్తారు నాగార్జున గారు. దాంట్లో డెమాన్ పవన్ జస్ట్ ముందుకు వెళ్ళు అన్నట్టు టచ్ చేశాడు తప్ప తను అసలు తొయ్యనే లేదు, ఉమెన్ కార్డ్ యూజ్ చేసినట్టు క్లియర్గా అనిపిస్తుంది. ఇక్కడ ఈ సీజన్లో ఉమెన్ కార్డ్ ఎక్కువ యూజ్ చేసే తనుజ మాత్రమే, ప్రతి చిన్నదానికి సెన్సిటివ్గా ఉమెన్ కార్డ్ అలానే యూజ్ చేస్తుంది. అక్కడ జస్ట్ టచ్ చేశాడు అంటే దానికే ఉమెన్ కార్డ్ యూజ్ చేసేసింది. మ్యాన్ హ్యాండ్లింగ్ తను ఒక కంటెంట్ క్రియేట్ చేయాలన్నట్టు చూసింది అక్కడ. పాపం డెమాన్ పవన్కి 2 వీక్స్ బ్యాకే కదా అంత ఇన్సిడెంట్ జరిగింది, ఆల్రెడీ క్లియర్గా చెప్పాడు, నువ్వు చూసి మాట్లాడు, అంతకుముందు ఈ మధ్య కదా నాకు అలా జరిగింది, నువ్వు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు, బయటకు నెగిటివ్గా వెళ్తున్నాను. కానీ తను అలా చెప్పినా సరే 2 టైమ్స్ అనటమే కాకుండా నేను అలా అనకపోతే నువ్వు నన్ను ఇంకా ఎత్తి పైన కూర్చోపెట్టావాడేమో నెగిటివ్, ఇంకా ఎక్కువ నెగిటివ్గా పోర్ట్రే చేసింది. నాగార్జున గారు చెప్తూనే ఉన్నారు డెమాన్ పవన్ జస్ట్ ముందుకు వెళ్ళు అన్నట్టు టచ్ చేశాడు తప్ప అక్కడ నేను నెట్టలేదు అని చెప్పి. అయినా తనుజ ఆల్రెడీ నేను సారీ చెప్పాను సార్ దానికే అని చెప్తుంది. నాగార్జున గారు ఇది మ్యాన్ హ్యాండిలింగ్ అన్నావు కదా, ఇప్పుడు చూడు ఈ వీడియో అని చెప్పి టాస్క్లో భాగంగా తనుజ డెమాన్ పవన్ని తోస్తూ ఉన్న వీడియో చూపిస్తారు. అక్కడ క్లియర్గా తను తోసినట్టు కనపడుతుంది, కానీ అక్కడ నేను ఫస్ట్ వీడియోలో నేను ఒప్పుకున్నాను సార్ నాదే తప్పు అని, కానీ ఈ వీడియోలో నేను తొయ్యలేదని చెప్పి వీడియో చూపించినా సరే ఓటిస్తుంది. అప్పుడు నాగార్జున గారు ప్రజలైన ఇమాన్యుల్ని అడిగితే ఇమాన్యుల్ తోసినట్టే అనిపించిందని క్లియర్గా చెప్తాడు. నెక్స్ట్ భరణిని అడిగితే భరణి కూడా రైట్ హ్యాండ్తో పుష్ చేసినట్టు క్లియర్గా అనిపిస్తుంది సార్ అంటాడు. నెక్స్ట్ సుమన్ శెట్టిని లేకపోతే సుమన్ శెట్టి అసలు కనపడదో తెలియదు, అసలు క్లారిటీగానే ఉండడు, నాకు తోయినట్టే అనిపిస్తుంది, క్లియర్గా వీడియోలో కనపడుతూనే ఉంది తను తోసిన. నాగార్జున గారు తనుజతో ఇది మ్యాన్ హ్యాండ్లింగ్ కాదు అంటే అది మ్యాన్ హ్యాండ్లింగ్ కాదు కదా, అది కరెక్ట్ అంటే ఇది కరెక్టే, చూసుకొని మాట్లాడని చెప్పి స్మూత్గా చెప్పారు. అన్ని మాట్లాడినా సరే ఎంత గట్టిగా అంటారు, వేరే వాళ్ళైతే సంజనానో రీతునో డెమాన్ పవన్ ఇచ్చేసి ఉంటే పెద్ద క్లాస్ పీకేవాళ్ళు, కానీ తనుజ కదా ఇక్కడ చేసింది, తనుజకి స్మూత్గా చెప్పారు అంతే, అంత క్లాస్ కూడా ఏం పీకలేదు. నాగార్జున గారు హౌస్ మేట్స్తో బిగ్ బాస్ హౌస్ మీద 2 బాంబ్స్ వేశారు, ఒకటి లివింగ్ ఏరియాలో ఉంది, ఒకటి నా దగ్గర ఉంది, వాటి ప్రభావం ఏంటో సమయానుసారం నేను చెప్తానని చెప్పి హౌస్ మేట్స్తో చెప్తారు.
పవన్ కళ్యాణ్ నుంచోబెడతారు నాగార్జున గారు. సంచాలకుగా నువ్వు చేసింది కరెక్టేనా అని అడిగినప్పుడు పవన్ కళ్యాణ్ అవును సార్ నాకు అనిపించింది నేను చెప్పాను. నాకు సంజనా గారే కరెక్ట్గా పెట్టారనిపించింది. అందుకే సంజనా గారికే విన్నిచ్చాను. సుమన్ శెట్టి 6th బ్లాక్ ముందు పెట్టినా సరే సంజనా గారిది టవర్ నీట్గా ఉంది. అందుకే సంజనా గారికి విన్నిచ్చాను. సుమన్ శెట్టి గారి టవర్ జంబ్లింగ్గా ఉంది కాబట్టి నేను అది పరిగణలోకి తీసుకోకుండా సంజనా గారికి విన్నిచ్చానని చెప్తారు. దాని గురించి తనుజాని నుంచోబెట్టి అడిగితే లేదు సార్ సంచాలకుగా ముందు ఒకటి చెప్పారు తర్వాత ఒకటి చెప్పారు. సుమన్ శెట్టి ముందు 6th బ్లాక్ పెట్టినప్పుడు తనకే విన్నివ్వాలి కదా, కానీ సంజన గారిని విన్నిచ్చారు. తను చెప్పకుండా ముందుగానే ఈ రూల్స్ తర్వాత రూల్స్ పెట్టి సుమన్ శెట్టి 6th బ్లాక్ ఫస్ట్ పెట్టినా సరే ఇవ్వకుండా సంజన గారికి వినిచ్చేసారు, తప్పు చేశాడని చెప్పినప్పుడు నాగార్జున గారు తనుజతో సుమన్ శెట్టి 6th బ్లాక్ ఫస్ట్ పెట్టాడా అడిగినప్పుడు తనుజ అవును సార్ అంటుంది. పక్కన దివ్య రీతి కూడా అవును సుమన్ శెట్టియే పెట్టినట్టు తలుపుతూ ఉంటారు. అయితే వీడియో చూద్దామని చెప్పి ఆ గేమ్ జరిగిన వీడియోని చూపిస్తారు. అక్కడ 6th బ్లాక్ సంజన ఫస్ట్ పెడుతుంది, తర్వాత సుమన్ శెట్టి పెడతారు. ఇక క్లియర్గా అర్థమైపోతుంది ఎవరు ఫస్ట్ బ్లాక్ పెట్టారన్న దాంట్లో కూడా సంజన నవీన్, అలాగే నీట్గా టవర్ కట్టిన దాంట్లో కూడా సంజన నవీన్. చూసారుగా ఇప్పుడు ఎవరు కరెక్ట్ అని చెప్పి తనుజని అడిగితే ఎవరు మాట్లాడరు. పవన్ కళ్యాణ్తో నాగార్జున గారు నువ్వు ఇచ్చిన డెసిషన్ కరెక్టే, అక్కడ క్లియర్గా సంజన నవీన్, కానీ నువ్వు చెప్పిన రీజన్ కరెక్ట్ కాదు. నువ్వు క్లియర్గా చూసి సంజనా గారి 6th బ్లాక్ పెట్టారు, అందుకే సంజనా గారు నేను చెప్పింటే అంత గొడవే జరిగేది కాదు. నువ్వే సరిగ్గా చూడలేదు. సుమన్ శెట్టి 6th బ్లాక్ పెట్టాడు అని చెప్పి నువ్వే చెప్పావు. నువ్వు సంచాలకుగా ఫెయిల్ అయ్యావని చెప్పి పవన్ కళ్యాణ్ కత్తి నిరగొట్టి కింద పడేస్తారు. నాగార్జున గారు నెక్స్ట్ రీతుని నుంచోబెట్టి క్లాప్స్ కొడుతూ ఉంటారు, బెస్ట్ సంచాలక్ అన్నట్టు. అందరూ నిజమే అనుకుని క్లాప్స్ కొడతారు. తీరా చూస్తే బిగ్ బాస్ మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఇంకోసారి రీతుని సంచాలకుగా చేయొద్దు, డిజాస్టర్ సంచాలక్ అని చెప్తారు. రీతు ఎన్ని రూల్స్ మార్చావమ్మా నువ్వు, అసలు ఆ రూల్స్ గేమే నాశనం అయిపోయింది, అసలు గేమే సరిగ్గా జరగలేదు. ఒకసారి ఒక రూల్ చెప్తావు, దాన్ని మళ్ళీ ఆ రూల్ లేదు అంటావు, మళ్ళీ ఒక రూల్ చేంజ్ చేస్తావు. అసలు ఇంకోసారి నిన్ను బిగ్ బాస్తో నేను చెప్తున్నాను, ఇప్పటి నుంచి నిన్ను సంచాలకుగా పెట్టరు అని చెప్పి క్లియర్గా చెప్తారు. నాగార్జున టాస్క్ గురించి వీడియో చూపిస్తారు. దాంట్లో రీతు ఎన్ని రూల్స్ పెట్టింది, ఎన్ని రూల్స్ బ్రేక్ చేసింది, అవతరాలు బ్రేక్ చేసినా మళ్ళీ ఛాన్సులు ఇస్తూ వాళ్ళు ఎవరైతే తను గెలవాలనుకుంటుందో వాళ్ళకి ఛాన్సులు ఇస్తున్నట్టు క్లియర్గా అనిపిస్తుంది. దానికే నాగార్జున గారు చెప్తారు, నువ్వు నిజంగా డిజాస్టర్ సంచాలక్, ఎందుకంటే నువ్వే రూల్స్ పెట్టాను, నువ్వే బ్రేక్ చేస్తావు, నువ్వే కొత్త రూల్స్ చేంజ్ చేస్తావు, అవతల వాళ్ళు గేమ్ ఆడుతున్నా సరే గేమ్ ఆడలేదన్నట్టు అంటావు. క్లియర్గా అర్థమవుతుంది కదా, అక్కడ నీకు ఎవరైతే గెలవాలి అనుకుంటావో వాళ్ళ వైపు నించున్నట్టు క్లియర్గా అర్థమని చెప్పి రీతు క్లాస్ పీకుతారు. నెక్స్ట్ సంజన గారి నుంచో పెట్టి వీడియో చూపిస్తారు. ఆఫ్టర్ ఆల్ అనే మాట ఉంది కదా సంజన, దాని గురించి చాలా పెద్ద క్లాస్ పీకుతారు. అంత క్లాస్ పీకాల్సిన అవసరమే లేదు, కానీ వీడియో చూపించి చాలా మాటలే అంటారు. పాతవి కూడా మొత్తం తీసుకొచ్చి సంజనని మాట్లాడతారు. సంజన లాస్ట్ వీక్ గేమ్ అయితే నిజంగా చాలా బాగా ఆడింది, కానీ ఒక అప్రిషియేషన్ కూడా లేదు సంజనకి, ఓన్లీ మాటలు అంటమే ఉంది. సుమన్ శెట్టి గేమ్ ఏం ఆడుతున్నాడని ఎవ్రీ వీక్ అంత ఎలివేషన్ ఇస్తున్నారు. గేమ్ ఆడని వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం, ఆడిన వాళ్ళకి కొంచెం అప్రిషియేషన్ ఇచ్చినా బాగుంటుంది. సంజన నిజంగా చాలా బాగా ఆడింది గేమ్, కానీ ఒక అప్రిషియేషన్ లేదు. తను ఆఫ్టర్ ఆల్ అన్న మాటని హైలైట్ చేసేసి అంతసేపు డిస్కషన్ చేసి తన కత్తిని విరగట్టు కింద పడేశారు. అసలు కరెక్టే కాదు. నాగార్జున గారు బిగ్ బాస్ 2 బాంబ్స్ వేశారు కదా, ఇప్పుడు నా దగ్గర ఉన్న బాంబ్ పరిణామం ఏంటో ఇప్పుడు చూపిస్తానని చెప్పి బాంబ్ పైన పిన్ బిగుతారు. దాంట్లో డబల్ ఎలిమినేషన్ ఉంటుంది. అంటే ఈ వీక్ డబల్ ఎలిమినేషన్ చెప్పి హౌస్ మేట్స్కి క్లియర్గా చెప్తారు నాగార్జున గారు. హౌస్ మేట్స్కి యాక్టివిటీ రూమ్లో ఒక టాస్క్ పెడతారు, ఫ్లోట్ సింక్. ఏంటంటే ఒక ఫిషింగ్ బౌల్ లాగా ఉంటుంది, దాంట్లో వాటర్ ఉంటాయి, పడవ ఒకవైపు రాయి ఉంటుంది, పక్కన హౌస్ మేట్స్ ఫోటోస్ ఉంటాయి. మీ గేమ్కి ఎవరి స్ట్రెంత్ అయితే వాళ్ళ ఫోటో పడవలో పెట్టి నీళ్ళలో వదలాలి, ఎవరి వీక్నెస్ అయితే వాళ్ళు స్టోన్కి పెట్టి నీళ్ళలో వదిలేయాలని చెప్తారు. ముందుగా ఇమాన్యుల్ పిలిస్తే ఇమాన్యుల్ నా స్ట్రెంత్ సంజన, నా వీక్నెస్ తనుజ అని చెప్తాడు. నెక్స్ట్ దివ్య నా స్ట్రెంత్ సుమన్ శెట్టి, నా వీక్నెస్ బర్నీ అని చెప్తారు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ నా స్ట్రెంత్ తనుజ, నా వీక్నెస్ సంజన అని చెప్తారు. నెక్స్ట్ నిఖిల్ నా స్ట్రెంత్ గౌరవ్, అలాగే నా వీక్నెస్ సంజన అని చెప్తారు. సంజన వచ్చేసి నా స్ట్రెంత్ ఇమాన్యుల్, నా వీక్నెస్ పవన్ కళ్యాణ్ అని చెప్తారు. నెక్స్ట్ సుమన్ శెట్టి నా స్ట్రెంత్ భరణి, నా వీక్నెస్ సంజన గారు అని చెప్తారు. నెక్స్ట్ భరణి నా స్ట్రెంత్ సుమన్ శెట్టి, నా వీక్నెస్ దివ్య అని చెప్తారు. నెక్స్ట్ గౌరవ్ నా స్ట్రెంత్ నిఖిల్, నా వీక్నెస్ సంజన అని చెప్తారు. అందరూ అయిపోయిన ఫైనల్గా తనుజ వచ్చి నాకెవరు ఇక్కడ స్ట్రెంత్ లేదని చెప్పేసరికి నాగార్జున కూడా షాక్ అవుతాడు. నాగార్జున గారు ఆడియన్స్ని కూడా అడుగుతారు, తనుజకి హౌస్లో సపోర్ట్ లేదా అని అడిగితే ఆడియన్స్ అందరూ లేదు అని సపోర్ట్ ఉందని చెప్పి చెప్తారు. ఇంకా ఫైనల్గా ఏదో ఒకటి పెట్టాలన్నట్టు పవన్ కళ్యాణ్ పేరు పెడుతుంది, కానీ వరస్ట్ చేసింది తనుజ ఇక్కడ. అసలు ప్రతి ఫస్ట్ వీక్ నుంచి తనకి సపోర్టే వస్తుంది, ప్రతి ఒక్కరి దగ్గర సపోర్ట్ వస్తుంది, కానీ నాకు సపోర్టే లేదని వేరే వాళ్ళు చెప్పినా కామన్గా ఉంటుంది. ఎందుకంటే కొంతమందికి నా సపోర్ట్ ఉండదు అందరి దగ్గర నుంచి, కానీ తనూజకి ప్రతిసారి సపోర్ట్ వస్తూనే ఉంటుంది. తను చాలా గేమ్స్ గెలిచిన సపోర్ట్ వల్లే, మ్యాక్సిమం గెలిచిన సపోర్ట్ వల్లే, కానీ ఇక్కడ నాకు సపోర్ట్ లేదంటే వరస్ట్ థింగ్ తనూజది.
ఏదో ఒకటి పెట్టాలన్నట్టు పడవలో పవన్ కళ్యాణ్ని స్టోన్కి ఏమో బన్నీని పెట్టి వదిలేస్తుంది. ఈ టాస్క్ కంప్లీట్ అయ్యేసరికి ఎక్కువ ముంచేసింది సంజనాని 4 మెంబర్స్, భరణిని 2 మెంబర్స్, తనుజాని 2 మెంబర్స్. అందువల్ల ఇక్కడ నాగార్జున గారు చెప్తారు ఆ బాంబు సంజన మీదే పడుతుంది, ఎందుకంటే తనకి 4 ఓట్స్ వచ్చాయి కదా చెప్పి కెప్టెన్ తనుజాని ఆ బాంబు ఓపెన్ చేయమంటే దాంట్లో నో ఫ్యామిలీ వీక్ అంటుంది. ఇంకా సంజన ఫుల్ ఎమోషనల్ అవుతుంది, ఎందుకంటే తను 2 పిల్లల్ని వదిలేసి వచ్చింది, ఫ్యామిలీ వీక్ కూడా లేకపోతే ఇది చాలా వరస్ట్ థింగ్, బిగ్ బాస్ కావాలని చేస్తున్నట్టే అనిపిస్తుంది. ఎమోషన్స్తో ఆడుకోవడం ఏంది అసలు.